మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు ఏదో పని మీద బయటకు వెళ్తే వర్షాలు పడకుండా క్షుద్ర పూజలు చేస్తున్నారనటం హాస్యాస్పదమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా క్షుద్ర పూజలు చేసి అధికారంలోకి వచ్చారా అంటూ ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగులకు 4,000 ఇస్తా అని చెప్పేసి అది ఇస్తలేదు, పెన్షన్ పెంచుతలేదు, అన్ని రకాలుగా స్కాలర్షిప్ వదులుతలేదు. స్కాలర్షిప్ ఇవ్వమని చెప్పేసి అడిగితే ఇటు విద్యార్థులను బెదిరిస్తున్నాడు, అటు యాజమాన్యాలు కూడా మీ తప్పులని బయటికి తీస్తా అని చెప్పేసి వాళ్ళని బయటకు పెట్టిస్తున్నాడు. సో ఏంటంటే ఇవన్నీ ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాయి. ఇది పద్ధతి కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూనే ఉంటుంది. తప్పకపోతే వాళ్ళు కూడా అధికారంలో క్షుద్రపూజలు చేసి వచ్చిందా అని చెప్పేసి నేను అడుగుతాను. హరీష్ రావు గారు ఏదో పని మీద బయటికి వెళ్తే దాన్ని పట్టుకొని ఇక్కడ వర్షాలు పడవద్దు, అందుకనే వాళ్ళు అక్కడ పూజలు చేస్తుంటే తెలియదు అని చెప్పేసి మాట్లాడడం హాస్యాస్పదం, ఖండించదగ్గటువంటి విషయం. వాళ్ళకి ఏంటంటే మనకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి తెలుసుకొని ఏదో ఒక రకంగా మరి డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి మాటలాగానే అనిపిస్తున్నాయి. విద్యార్థుల పైన ఇంజనీర్స్ వేస్ట్ అనేది మాట్లాడినటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే, ఒక విద్యాశాఖ మంత్రిగా మాట్లాడుతుంటే అసలు దానిపైన విద్యార్థుల్లో వస్తున్నటువంటి నిరసనను డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారేమో, మాట్లాడిపించిందేమో. వర్షాలు పడి రైతుల పంటలు సస్యశ్యామలంగా కానీ సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం అంతా అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. నిజంగా ఆ వర్షాలు పడడం వల్లే కదా ఈరోజు కాళేశ్వరం కూలిపోయింది అన్నటువంటి వారు తప్పని పరిస్థితుల్లో మరి నీళ్ళు ఎత్తిపోసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మేము కోరుకున్నదే వర్షం బాగా పడాలా, నీళ్ళు సమృద్ధిగా రావాలా, కాళేశ్వరం కూలిపోయింది అన్నటువంటి దాంట్లో నుంచి నీళ్ళు ఎత్తిపోయాలా, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. మేము కూడా నిజంగా నర్సాపూర్కి సంబంధించి కూడా మంత్రి గారిని నీళ్ళు వద్దామని అడిగినాం. మన కొండపోచమ్మ నుంచి హల్దీవాగు, లేకపోతే పాదయాత్ర చేస్తామని నిర్ణయం కూడా తీసుకున్నాం. కానీ దేవుడు కర్ణించింది, వానదేవుడు కర్ణించిందంటే బాగా వర్షాలు పడి హల్దీ ప్రాజెక్ట్ నిండి ఈ చెక్ డ్యామ్లకు రావడం వల్ల మా ఒక నిర్ణయం మానుకోవడం జరిగింది. సో అట్లా మంచి జరగాలని మేము కోరుకుంటామే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక రకంగా నిందించాలని ఒక ఆలోచన. పొద్దున లేస్తే అప్పటి నుంచి మళ్ళీ రాత్రి పండుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తిడితే తప్ప వాళ్ళకి నిద్ర పట్టదు అన్నట్టుగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారికి తగిన గుణపాఠం కూడా చెప్పడం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ ఇంజనీర్స్ గురించి తప్పు మాట్లాడతారు, ఈరోజు విద్యార్థులు ఇంజనీరింగ్ వేస్ట్ అని మాట్లాడతారు, తర్వాత నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి అంటాడు. దాని గురించి నిజంగా ఒక కింద 1000 రూపాయలు అని చెప్పేసి వేణు అని చెప్పేసి తను ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసి నిజంగా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.